డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. హైదరాబాద్ కుంట్లూరు సమీపంలో డీసీఎంని ఒక కారు ఢీ కొట్టడంతో స్పాట్లో ముగ్గురు చనిపోయారు. మరొకరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. భారీగా కార్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో మనం అక్కడనే ఉన్నాం. చాలా వేగంగా వచ్చి డీసీఎంని ఒక కారు ఢీ కొట్టింది. ఇప్పటికే అనేక సంఘటనలు చూస్తుంటే కూడా రోడ్డు ప్రమాదం విషయంలో మాత్రము నిర్లక్ష్యం వహిస్తున్నారు. చాలా అంటే టూ వైప్స్ వెళ్ళే రోడ్ అని కూడా తెలుస్తుంది. ఒకవైపు డీసీఎం వస్తుండగా భారీగా ఆల్మోస్ట్ ఒక 100 స్పీడ్లో ఉన్న వేగంగా ఓవర్ స్పీడ్తో మద్యం తాగి కూడా కారు నడిపారంటూ కూడా తెలుస్తుంది. యువకులు ఇప్పటికే 4 యువకులు ఉన్నారు. దాంట్లో అర్ధరాత్రి పార్టీ చేసుకొని ఏదైతే స్థానికంగా ఉన్న ఒక ఫామ్ హౌస్లో ఆల్కహాల్ పార్టీ చేసుకున్నారంటూ కూడా సమాచారం వస్తుంది. ఇప్పటికే పార్టీ చేసుకున్న వెంటనే అక్కడ నుంచి ఉదయం తెల్లారుజామున సుమారుగా 5:45 ఈ దారుణమైన యాక్సిడెంట్ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే డీసీఎం కానీ కార్ కానీ తుక్కు అయిన పరిస్థితి. ఘటనలో 3 స్పాట్లో చనిపోయారు. మరొక వ్యక్తి కూడా తీవ్రమైన విషాదంలో ఛాయలు నిండిపోయిన కుటుంబ సభ్యులని కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఆ కారు నడిపిన డ్రైవర్ది తప్పు అంటూ కూడా క్లియర్గా తెలుస్తుంది. ఆ విజువల్స్లో కూడా భయభ్రాంతులకు గురయ్యే విజువల్స్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే చాలా క్లియర్గా ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. డీసీఎం కూడా తుక్కు అయిన పరిస్థితి. చాలా వేగంగా వస్తున్న టయోటా కారు ఢీ కొట్టడంతో స్పాట్లో అక్కడనే చనిపోయారు. మన ముందు భాగం అంతా కూడా టైర్ ఇవంతా కూడా చూసుకుంటే చాలా బలంగా వచ్చి అంటే ఓవర్ స్పీడింగ్ మద్యం సేవించారంటూ కూడా స్థానికంగా సమాచారం వస్తుంది. ప్రస్తుతం బాడీస్ని అంతా కూడా ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ఒకసారి మనము విజువల్స్ చూస్తుంటే కూడా ఏదైతే డీసీఎం పార్ట్స్ ఉన్నాయో ముందు బంపర్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న టైర్ కానీ ఇవంతా కూడా తుక్కు అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కారు ఛాయలు అయితే చెప్పలేని పరిస్థితి. మొత్తం మీద కూడా భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఒకవైపు ఒక్కసారి మనం విజువల్స్ చూడొచ్చు. ప్రస్తుతం క్రేన్ ద్వారా మాత్రము ఇక్కడ నుంచి క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులను కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఒకసారి కారు కూడా ఎగిరి పడింది, అంటే అడ్డంగా తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్. ఏదైతే ఆటో గ్యాస్ మనకి ఇక్కడ స్టేషన్ కనిపిస్తుందో అక్కడ ఆటోస్కి గ్యాస్ వేసే స్టేషన్ దగ్గర అక్కడ చిన్న సీసీటీవీ ఫుటేజ్ కనిపిస్తుంది. అక్కడ విజువల్స్ అంతా కూడా రికార్డ్ అయ్యాయి. చాలా చిన్న రోడ్డు చెప్పాలంటే కూడా చాలా బాధాకరమైన విషయము. యువత సుమారుగా 25 నుంచి 27 సంవత్సరాలు ఉన్న యువత కుటుంబ సభ్యులు కూడా ఎంతో వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు వేగంగా వచ్చి ప్రాణాలు వాళ్ళంతలో వాళ్ళు తీసుకున్నారని తెలుస్తుంది. వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డారు. 25 సంవత్సరాలు మా పిల్లలకి ఎంతో ఆశలు పెట్టుకున్నామంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. చాలా చిన్న రోడ్డు మనము విజువల్స్లో కూడా చూడొచ్చు. అంటే మద్యం తాగి ఒకవైపు బైక్ కానీ లేకపోతే ప్రధానంగా కారు నడపడం కూడా చాలా ఇబ్బంది. అదే కాకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడడమే కాకుండా ఎదుటో వాళ్ళ ప్రాణాలను కూడా రిస్కులో వేసిన పరిస్థితి. అంటే ఎంతో కుటుంబ సభ్యులు ఇక్కడనే వాళ్ళ బాడీస్ని పెట్టుకొని వాళ్ళు ఏడ్చిన పరిస్థితి ఒకసారి చూడొచ్చు. కూడా మొత్తం మీద కూడా ఎదిగిన బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళ గుండెలు పిండేసిన పరిస్థితి ఒకసారి చూడొచ్చు. కూడా మొత్తం తుక్కు అయిన పరిస్థితి. పోలీసులు ఇక్కడ అంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి.